హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజ్ సమీపంలో అదుపు తప్పి చెట్టును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. నిజామాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ సమీపంలో అదుపు తప్పి చెట్టును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. నిజామాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలకతుర్తి సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ బీటెక్ కాలేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అందులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారందరికీ స్వల్ప గాయాలన్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించి ప్రజెంట్ ఇప్పుడు వారికి చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. హన్మకొండకు డిపోకు చెందినటువంటి ఎలక్ట్రిక్ బస్సు నిజామాబాద్ నుండి హన్మకొండకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కొంత నిద్రమత్తు కావచ్చు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు స్థానికులు భావిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆర్టీసీ అధికారులు కావచ్చు, పోలీసులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ బస్సులో ప్రయాణించినటువంటి 50 మంది ప్రయాణికులలో కొంతమందికి తీవ్ర గాయాలు, కొంతమందికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అతన్ని కూడా ఆ సమీపంలో ఊరు కావడం కావచ్చు, అక్కడనే కొంచెం నిద్రమత్తు ఉండడం కావచ్చు, కొంత నిర్లక్ష్యంగా అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్టుగా పోలీసు కావచ్చు, స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.